ఇదే చిత్తూరు జిల్లాలోని పీలేరు 60,000 జనాభా గల మేజర్ పంచాయతీ ఇది. 2 ఏళ్ల కిందటి వరకు పీలేరును ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదొకటి అంతే. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పీలేరు దశ తిరిగింది. అప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉన్న పీలేరు సెగ్మెంట్ రూపురేఖలు మారిపోవడం మొదలైంది. నియోజకవర్గంలోని కలికిరి, కేవీపల్లె, వాల్మీకిపురం, కలకడ మండలాలకు దరిద్రం పట్టినట్లు అదృష్టం పట్టింది. నియోజకవర్గానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం మొదలెట్టారు అధికారులు. ఎక్కడెక్కడి ప్రాజెక్టులు పీలేరుకు తరలివచ్చాయి. నిధులు వరదలా పారడం ప్రారంభమైంది. వంద కాదు, 200 కాదు, 1000 కోట్లతో లెక్కలేనన్ని మెగా ప్రాజెక్టులకు పీలేరు నియోజకవర్గం వేదిక కాబోతోంది. మొత్తం 12,500 ఎకరాల్లో ఈ ప్రాజెక్టులు కొలువు తీరడానికి సర్కార్ రంగం సిద్ధం చేసింది. పీలేరు వాస్తవానికి ఒక మున్సిపాలిటీ కూడా కాదు, కేవలం ఒక మేజర్ పంచాయతీ మాత్రమే. ప్రత్యేకంగా పీలేరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలోని కలికరికి మండలానికి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ శిక్షణా కేంద్రం మంజూరైంది. ఈ శిక్షణా కేంద్రానికి అనుబంధంగా ఫైరింగ్ రేంజ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు లేటెస్ట్ గా ఓ సైనిక్ స్కూల్ మంజూరు చేసింది కేంద్రం. మన రాష్ట్రంలో ఆల్రెడీ కోరుకొండలో ఓ సైనిక స్కూల్ ఉంది. అయితే మంజూరైన రెండో సైనిక్ స్కూల్ ను కూడా పీలేరు నియోజకవర్గం తన్నుకుపోయింది. నియోజకవర్గానికి 2 జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయి. ఒకటి గుర్రం కొండలోనూ, మరోటి మహల్లోనూ పెడుతున్నారు. పీలేరుకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. 60 ఎకరాల్లో 190 కోట్లతో ఈ కాలేజ్ పెడుతున్నారు. మైనార్టీ విద్యార్థులకు స్టడీ సర్కిల్ కూడా పీలేరులోనే ఏర్పాటైంది. అలాగే పోస్ట్ మెట్రిక్ మైనార్టీ స్టూడెంట్స్ కు ₹1 కోటి ప్రత్యేక హాస్టల్ కూడా మంజూరైంది. నియోజకవర్గంలోని కలకడ, కేవీపల్లె, కలికరికి మండలాల్లో నీటి సమస్య పరిష్కారానికి అనేక పథకాలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినంత మాత్రాన అభివృద్ధి పథకాలు అమలు చేయకూడదని ఎవరు అనరు. అయితే నల్లారి వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పీలేరు సెగ్మెంట్ మీద చూపించే ప్రేమ, మమకారం మిగతా 293 నియోజకవర్గాలపైన చూపించాల్సిన అవసరం ఉంది.